అందరికీ నమస్కారం. మీ అందరి ఆదరాభిమానాలు పొందుకోవాలన్న నా ఆశయం నెరవేరాలని, అలా నెరవేరాలంటే మీరందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయాలి. మన యొక్క ఛానల్ని ఇంకా ఇతరులకి సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయడం చాలా ముఖ్యం, చేయించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రోజున ఒక మంచి పని ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి చాలా పనికొచ్చేది. గర్భము దాల్చడానికి మన జాతకంలో కనుక బలం లేనట్టయితే అనేక రకాలుగా నేను ఒక వీడియో కూడా చేశాను. అలా చేసిన వారు కూడా కొద్దిమంది గర్భం దాల్చారు. అది ఈ యొక్క వైద్యం వల్ల కావచ్చు, లేదా వారి జాతకాల వల్ల బలం కావచ్చు. గర్భధారణ రాని వారికి తప్పకుండా నేను గతంలో చేసినటువంటి ఈ నవగ్రహ మూలికలు అంటే మొలకలుగా వచ్చినటువంటి అవి కూడా చేస్తే వాటి ప్రదక్షిణ వల్ల కూడా వారికి గర్భము ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గర్భధారణ విషయంలో సైన్స్ ప్రకారంగా కృత్రిమ గర్భధారణ కోసం ప్రయత్నం చేస్తూ ఇతరత్ర శారీరకమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకొని స్వీయంగా గర్భధారణ పొందే నిమిత్తమై చేసే ప్రయత్నాలు కూడా సఫలమవ్వచ్చును. ఏదైనా సరే గర్భధారణ తర్వాత మీకు కలిగేటువంటి మీ శిశువు, అది ఆడ శిశువైనా మగ శిశువైనా, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి నేను ఈ యొక్క గ్రంథాలు చదువుతూ ఒక చిన్న ప్రయోజనాన్ని ఎందుకు మనం చేయకూడదు అంటే, ఉపయోగపడేటువంటి సంతానాన్ని, సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందే నిమిత్తమై గ్రహణం వల్ల ఇతరత్ర వల్ల గ్రహణం ముర్రి కానీ ఇతరత్ర అంగవికలులు మానసిక వేదనకి గురయ్యేటువంటి పిల్లల్ని మనము కంటూ ఉంటాం, చాలామంది చూస్తూ ఉంటారు. దివ్యాంగులుగా పుట్టేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పుట్టిన తర్వాత దివ్యాంగులుగా మారేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటివి కలగకుండా ఉండడానికి కొద్దిమంది పుట్టిన సంవత్సరంలోనే స్వర్గంలోకి వెళ్ళడం, 5 ఏళ్ల తర్వాత కొద్దిగా ఇబ్బంది పడడం, ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఇలాంటివి పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? సరే, భగవంతుడు పుట్టించేవాడు వాడే, గిట్టించేవాడు వాడే, అంటే పుట్టిస్తాడు చంపేస్తాడు వాడు, అది వాడి మాయ. కానీ ప్రయోజనవంతమైనటువంటి శుభాన్ని పొందడానికి మనకి మళ్ళీ ఆ దేవుడే మనకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడుగా, పూజలు ఇచ్చాడుగా. అంటే చెడును మంచి అనేటువంటి 2 పరీక్ష పేపర్లు మనకిచ్చి పరీక్షలు రాయమంటున్నాడు. చెడును రాస్తే చెడు ఫలితం, మంచి రాస్తే మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. సరే, సోది పక్కకు పెడదాం, అక్కర్లేదు, మనకి విషయం చెప్పండి అని అడిగేటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వారికి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ రోజున నేను దశావతారాలని ఈ యొక్క గర్భధారణకి సంబంధించిన విషయాలకి, అంటే గర్భవతున్నటువంటి స్త్రీలకి, అమ్మలకి ఈ యొక్క వీడియోని అంకితం చేస్తున్నాను నేను. అంటే ఏమిటంటే ఏం చెప్పబోతున్నారు అంటే, మంచి సంతానాన్ని, ప్రయోజనవంతమైన సంతానాన్ని, సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందే నిమిత్తమై ఈ దశావతారాలు అన్నటువంటి విషయాన్ని తీసుకొని ఈ యొక్క గర్భిణీ స్త్రీలు గర్భము దాల్చినటువంటి సమయం నుంచి డెలివరీ అయ్యేటువంటి సమయం వరకు, ఒక రకంగా చెప్పాలంటే బారసాల వరకు నేను చెప్పినటువంటి ఈ భగవన్నామ స్మరణని చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, జాతక దోషాలని ఎదిరించి, జాతక దోషాలని పూర్తిగా నాశనం చేసుకొని శుభమైనటువంటి జాతక ఫలితాలతో మాత్రమే అద్భుతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి సంతానాన్ని పొందవచ్చు కదా. కాబట్టి తప్పుగా అనుకోదు, విషయం చెప్తాను నేను, అప్రస్తుతం కాదు, ప్రస్తుతమే. కొద్దిమంది సైన్స్ వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి భావనలు వారు, అంటే అనైతిక భావనలు వారు. నేను చూశాను కొన్ని పుస్తకాలు, 9 నెలల భార్యాభర్తలు ఒక దగ్గర ఉండొచ్చా అనేటువంటి అల్పమైన ప్రశ్న అడిగే వారికి కూడా అటువంటి బుద్ధి కలగకుండా ఉండడానికి, మనము జాగ్రత్తలు పాటించడానికి, శుభ సంతానాన్ని పొందడానికి మనము ఈ దశావతార రూపకమైనటువంటి మంత్రాన్ని తప్పకుండా చదువుకోవచ్చును. అంటే దశావతారయుక్తమైనటువంటి ఆ మూర్తుల యొక్క, అంటే ఉదాహరణకి మత్స్యావతారం, ఆ తర్వాత కూర్మావతారం, వరాహావతారం, ఇలాంటి అవతారాల నిమిత్తమైనటువంటి ప్రయోజనాన్ని మనము అవలింపు అంటే ఆకలింపు చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న నా యొక్క సూచన గర్భిణీ స్త్రీలను కూడా పాటిస్తే ప్రయోజనవంతమైన సంతానాన్ని పొందుకుంటారు. మీ పిల్లలకి ఆరోగ్య లోపం ఉండదు, ధనలోపం ఉండదు, కార్యలోపం ఉండదు, ఐశ్వర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, విద్యావంతులవుతారు, బుద్ధి బాగా పనిచేస్తుంది, శత్రునాశనాన్ని పొందుకొని పూర్తి స్థాయి వింశోత్తరి దశ 120 సంవత్సరాల ఆయుష్ ప్రమాణంతో సుఖజీవనాన్ని పొంది అంతిమంలో వాళ్ళు మోక్షాన్ని పొందేటువంటి బృహత్తరమైనటువంటి ఒక చిన్న శుభమైనటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి విధానాన్ని మీకు చెప్పబోతున్నాను. గర్భం ధరించినప్పటి నుంచి
దశావతారాల్లో మొదటి అవతారం మనకి మత్స్యావతారం. ఈ మొదటి నెలలో మత్స్యావతారమైనటువంటి అష్టోత్తర నామాన్ని, మత్స్యావతారమైనటువంటి స్వామిని ఆరాధన చేయడం, రోజు కూడా గర్భం దాల్చిన మొదటి వారం నుంచి, మొదటి రోజు నుంచి మనము ఒక నెల వరకు ఈ మత్స్యావతార సంబంధించినటువంటి స్వామి వారిని ఆరాధన చేస్తే, అష్టోత్తరయుక్తంగా మనం చేస్తే చాలా మంచిది. ఆ మాసంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 9 నెలల వరకు చెప్తారు, డాక్టర్లు చెప్తారు బ్రహ్మాండంగా చేపలు తినండి, గుడ్డు తినండి అని చెప్పేసి. తినకున్నా పర్వాలేదు, బ్రహ్మాండ సంతానం కలుగుతుంది. ప్రత్యక్షంగా మాంసాహారం కాకుండా పరోక్షమైనటువంటి మాంసకృతులు లభించే పదార్థాలు కూడా ఉన్నాయి కదా. చాలామంది అంటారు కొంతమంది, ఏమండి మీరు మొక్కలు పీకుతారు, మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది కదా, పూలు పీకుతారు, పూలకి ప్రాణం ఉంటుంది కదా. కానీ ప్రత్యక్షంగా బాధపడేటువంటి తత్వం మనకు కనపడదు. కనిపించినప్పుడే బాధ మనకు తెలుస్తుంది, అవ్యక్తమవుతుంది. కాబట్టి మొక్కల్లోకి తెలిసిన బాధ లేదు. మొక్కల్ని పీకితే చనిపోతాయి కాబట్టి మొక్కల వల్ల కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి అవి చంపినా ఒకటే, మేకను చంపినా ఒకటే అన్నటువంటి వితండవాదాన్ని చేయకండి. అవి పడేటువంటి బాధ మన కళ్ళు, మన హృదయము రెండు చూసినప్పుడు మనకి వికల్పం ఏర్పడుతుంది, మన మనసు వికలం ఏర్పడుతుంది. కాబట్టే మనం అటువంటివి చర్యలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు అటువంటి చంపడము, అవి కోళ్ళు కానీ మేకలు కానీ చంపడం అలాంటివి చూడకూడదు. ఆనందాన్ని చూడండి, కామెడీగా చూడండి, సంతోషంగా చూడండి. ఎటువంటి భయంకరమైన టీవీలు, నాటకాలు, సినిమాలు చూడకండి. దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది. పుట్టబోయేటువంటి శిశువు మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. సో ప్రస్తాంశంలో మొదటి నెలలో మనం మత్స్యావతారమైనటువంటి స్వామివారి ఆరాధన చాలా మంచి లాభాన్ని కలిగిస్తుంది. ఆ స్వామివారి ఆరాధన చేసుకోవడం మంచిది. రెండవ నెలలో కూర్మావతార్ సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చదువుకోవడం, కూర్మావతార సంబంధించినటువంటి స్వామివారి ఆరాధన చేయడం చదివేపడుతుంది. మరి మత్స్యావతారంలో ఏం జరుగుతుంది? ప్రయోజనవంతమైనటువంటి పుత్ర సంతానం, పుత్రికా సంతానం ప్రాప్తిస్తుంది. ప్రయోజనవంతమైనది అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రయోజనమైన శిశువుని మీ గర్భంలో పడేస్తుంది. ఆ శిశువు మత్స్యావతార స్వామివారి వల్ల ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది ప్రయోజనాన్ని పొందుతాడు. ఎటువంటిది? మానవ ప్రయోజనం ఏంటి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండవ నెలలో కూర్మావతారంలో బాధ్యతల్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి జనజీవనాన్ని నేను బాధ్యతగా తీసుకోవాలి అన్నటువంటి బుద్ధి మీ శిశువుకి ఏర్పడుతోంది. మూడవ దాంట్లో వరాహ రూప స్వామివారిని, వరాహస్వామిని ఆరాధన చేయండి. వరాహస్వామి అష్టోత్తరం చేయండి. వరాహస్వామికి ప్రీతి అయినటువంటి పూజాధికాలు, హోమాధికాలు నిర్వహించండి. చాలా మంచిది. దాని ఏమవుతుంది? ఎటువంటి ప్రమాదాన్ని మన అవలీలగా మనము ఆ ప్రమాదాన్ని సంహరించవచ్చు, ఆ ప్రమాదాన్ని మనము ఎలా మన వైపు తిప్పుకోవచ్చును అన్నటువంటి భావన మీ శిశువుకి ఏర్పడుతుంది. ఆడ శిశువైనా సరే, మగ శిశువైనా సరే అనుకూలత పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నాలుగవది లక్ష్మీ నృసింహస్వామి, మత్స్య కూర్మ వరాహ నారసింహస్వామి. శత్రునాశనం అంటే మనిషిని చంపడం కాదండి, మనిషిలో ఉన్నటువంటి చెడు గుణాన్ని ఎలా నాశనం చేసి మీ వైపు తిప్పుకోవచ్చు అంటే ఒక రకంగా వశీకరణ శక్తి, ఇంకా సైన్స్ ప్రకారం చెప్పాలంటే హిప్నటైజ్ చేసుకోవడం, మన వైపు తిప్పుకోవడం, మంచి ఆచరణటువంటి శత్రునాశనాన్ని పొందుకొని శత్రు జయాన్ని పొందుకొని ఉన్నతమైనటువంటి ప్రక్రియను సాధించడం. ఇది లక్ష్మీ నరసింహస్వామి యొక్క అంతరం. తర్వాతది వామనావతారం. చూడడానికి సౌమ్యంగా కనబడి తను అనుకున్నటువంటి పనులని టెక్నికల్గా సాధించేవాడు, బుద్ధితో సాధించేవాడు వామనుడు. ఆ వామనావతార యొక్క అవతారాన్ని మనం పాటిస్తే, ఆ స్వామివారిని ఆరాధన చేస్తే, మొదటి మాసంలో మత్స్యావతారం, రెండవ వారంలో కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాలుగవది లక్ష్మీ నరసింహస్వామి, ఐదవది వామనుడు. వామనావతారమైనటువంటి ఆ స్వామిని మనం 5వ నెలలో ఆరాధన చేస్తే, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందితే, ఆ స్వామివారి అష్టోత్తరాన్ని చేసి స్వామివారిని కీర్తిస్తే, బుద్ధితో ఎటువంటి బల ప్రదర్శన చేయకుండా, లక్ష్మీ నరసింహస్వామిలో శత్రునాశనాన్ని భయంకరంగా ఎటువంటి పొడి తట్టుకునే తత్వం ఉంటుంది. కానీ వామనావతారంలో బుద్ధితో, బుద్ధి కుశలతో అవతలి వాడిని, చెడ్డవాడిని పాతాళానికి తొక్కేసేటువంటి స్థితిని పొందుకుంటాడు మీ శిశువు, పొందుకుంటుంది మీది శిశువు. అటువంటి శిశువు మంచి బుద్ధిని కలిగి ఉంటారు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక 6వది పరశురామ అవతారం. ఇవి చూడండి, 3 కూడా మనకి లక్ష్మీనరసింహుడు, వామనుడు, పరశురాముడు ఈ తండ్రి సంబంధమైనటువంటి విషయానికి వేశాడు. పరశురాముడు కూడా పితృవాక్య పరిపాలకుడే. కానీ రాముడు సౌమ్యంగా చాలా జాగ్రత్తగా వెళ్ళి అంతిమంలో యుద్ధము సంభవించినప్పుడు
యుద్ధము తప్పదనుకుని మాత్రం యుద్ధం చేశాడు. కానీ పరశురాముడు తన తల్లిదండ్రుల మాట కోసం, తండ్రి మాట కోసం తల్లిని సంహరించి, తల్లి కోసం రాజు అయినటువంటి వ్యక్తి అందరి రాజుల వల్ల మోసపోవడం, తండ్రి మోసపోవడాన్ని భరించలేకపోవడం, తన కుటుంబాన్ని కాపాడడం కోసం కుటుంబపరమైనటువంటి బాధ్యత మీద వేసుకొని పరశురామ అవతారంలో రాజుని సంహరిస్తూ వెళ్ళిపోతాడు. పరశురాముడు చాలా స్థైర్యవంతుడు, ధైర్యం కలిగిన వాడు. అటువంటి ధైర్యము స్థైర్యము పొందుకునే అవతారము పరశురామ అవతారంలో కనపడుతోంది. కాబట్టి ఆ మాసంలో 7వ మాసంలో పరశురాముల వారి యొక్క అష్టోత్తరాన్ని, పరశురాముల వారి యొక్క పూజాదిక నిర్వహిస్తే మీ శిశువు ఆత్మస్థైర్యము అంటే చంచలమైన స్థితిని పొందుకుంటాడు. అంతిమంలో తనకు తానే మారుతాడు. సెల్ఫ్ రియలైజేషన్ పొందేటువంటి అవకాశం కూడా పరశురామ అవతారంలో ఉంటుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి పరశురామ తత్వాన్ని పొందడానికి, మీ శిశువుకు అటువంటి ఆత్మస్థైర్యం కలగడానికి, శత్రుభేదాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది పరశురామ అవతారం. ఆ సమయంలో మనం తప్పకుండా మీరు పరశురాముల వారి అష్టోత్తరాన్ని చదవండి. ఇక 7వది సౌమ్యమైనటువంటి రామావతారం, ప్రశాంతతకి మారుపేరు, ఆనందమయుడు, సమస్తమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముల వారి అష్టోత్తరాన్ని చదువుకోవడం, రాముల వారి పూజ చేయడం, రామ కళ్యాణాన్ని జరిపించడం చాలా చాలా మంచిది. 7వ మాసంలో అటువంటి రామ కళ్యాణాన్ని, రాముల వారి పూజాదికాలు నిర్వహించడం, రామాయణ పారాయణాన్ని చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ 7వ మాసంలోనే ఈ యొక్క శిశువుకి పూర్తి జ్ఞానం ఏర్పడుతుందట. పూర్తి జ్ఞానం, మన బయట కూడా మాట్లాడే ప్రతి మాటని శిశువు వినపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనము రామాయణ మహాగ్రంథాన్ని పారాయణ చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని, బుద్ధి కుశలత, శత్రునాశనాన్ని ఎలా చేయాలి, ఎలా మన కుటుంబాన్ని ఎలా మనం పరిపాలించుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా కలుపుకోవాలి, 10 మందిలో గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలి అన్నటువంటి తత్వము రామ అవతారం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ మనం సౌమ్యాన్ని, సమయానుకూలతని, విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, మన శిశువు యొక్క అటువంటి తత్వాల్ని అవలంబించడానికి రామనామ స్తోత్రాన్ని ఈ మాసంలో ఏర్పాటు చేసుకోవడం, రాముల వారి పూజలు చేయడం వల్ల ఆ శిశువుకి ఉన్నతమైనటువంటి శుభయోగం తప్పకుండా కలుగుతుంది. అలాగే 8వ మాసం బలరామ అవతారం. బలరాముల వారి అవతారం అంటే ఏమిటి? వెన్నంటి ఉండడం. లక్ష్మణుడిగా రాముడికి, కృష్ణుడికి బలరాముడు అవతారం కృష్ణుడికి ఎప్పుడు కూడా సోదరుడు వెన్నంటే ఉంటాడు. వైకుంఠంలో ఈ యొక్క శేషుడు ఎవరు అనుకుంటున్నారు? బలరాముడే ఆ శేషు, ఆ లక్ష్మణుడే శేషతల్పం. కాబట్టి ఈ శేషతల్పం రూపంలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణుడిగా స్వామివారి పవళిస్తే ఆ పవళించిన పరుపు శేషుడు, ఆదిశేషుడు, అతడే బలరాముడు. సో ఇలా మనము స్వామివారి బలరాముల వారి అష్టోత్తరాన్ని, బలరాముల వారి పూజని కనుక మనం చేసినట్టయితే మన శిశువుకి ఆదర్శప్రాయమైనటువంటి పెద్దలను గౌరవించే తత్వం, సమాజంలో పెద్దవాడిగా 10 మందికి గౌరవాన్ని పెంపొందించడం, గౌరవాన్ని పొందుకోవడం, గౌరవాన్ని ఇవ్వడం, సమాజ శ్రేయస్సుకు పాటుపడడం, ఎప్పుడు కూడా పెద్దవారిని అన్నంటే అంటే పెద్దవారి వెన్నంటి ఉండడం, వారిని అనుసరించడం అనే తత్వాన్ని మన శిశువుకి ఇచ్చినటువంటి వారమవుతాం. కాబట్టి 8వ మాసంలో బలరాముల వారి యొక్క పూజాదిగా నిర్వహిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఇక్కడ బలరామ అవతారంతో పాటుగా కృష్ణావతారం కూడా ఇక్కడే. అందుకే బలరామకృష్ణుల అవతారంగా బలరాముడు చెప్పారు, కృష్ణుడు కూడా ఇక్కడే అవతారం. సో బలరామ అవతారంలోనే కృష్ణ అవతారం. ఎందుకంటే సోదరులు ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి మరి లక్ష్మణ రాముల వారు కూడా వచ్చు కదా. అందుకే రాముల వారి దగ్గర కూడా లక్ష్మణుని యొక్క అష్టోత్తరం ఉంటుంది. రాముల వారి ప్రస్థానంలో లక్ష్మణుని యొక్క రామాయణంలో లక్ష్మణుని యొక్క గురించి కూడా తెలుసుకుంటాం. ఇక్కడ కూడా యాక్చువల్గా కృష్ణావతారం అంటారు, కానీ దశావతారాల్లో చెప్పింది బలరామ అవతారం. ఇక్కడ కృష్ణావతారాన్ని కూడా మనం భగవద్గీత పారాయణం, భారతాన్ని చదువుకోవడం వల్ల ఎదుటివారి యొక్క బలాన్ని తగ్గించి మన బలాన్ని పెంపొందించుకొని న్యాయమైనటువంటి ధర్మయుద్ధాన్ని చేయడానికి పురిగొల్పిందే కృష్ణావతారం. ధర్మం వైపు మాత్రమే నడిచాడు కృష్ణుడు. కాబట్టి ఆ కృష్ణుని అవతారంలో ఈ యొక్క 8వ మాసంలో కృష్ణ సంబంధమైనటువంటి లీలలు, భగవద్గీత, బలరాముల యొక్క ఉపయుక్తమైనటువంటి గ్రంథాలని మనం పారాయణ చేసిన, బలరామకృష్ణుల యొక్క అష్టోత్తరాలు చదివిన ఆనందాన్ని, సమస్త శుభాన్ని, మన యొక్క శిశువుల యొక్క వ్యక్తిత్వాన్ని ధర్మబద్ధమైనదిగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా మన శిశువుల్ని మనము తయారు చేసుకోవచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఇటువంటి గ్రంథాలని పారాయణం చేయడము చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఇక 9వది
బుద్ధావతారం అంటే ఏమిటి? జ్ఞానమే కావాలి మనకి. బుద్ధావతారం యొక్క ప్రాధాన్యత ఏంటి? జ్ఞానం. పరోపకారం ఇదం శరీరం అన్నటువంటి భావన. బుద్ధుడంటే మనకు అమ్మినటువంటి చంద్రమౌర్య గుప్తుడు అటువంటి బుద్ధుడు కాదండి. అవతారంలో బుద్ధుడు, బుద్ధి రూపకంగా బుద్ధుడు. ఆ బుద్ధుని యొక్క జ్ఞానాన్ని, తదేక దీక్షని, తపస్సును చేసుకునేవాడు, 10 మందికి జ్ఞానాన్ని పంచేవాడు, 10 మందికి మంచి బోధనలు చేసేవాడు అయినటువంటి వ్యక్తిగా మీ శిశువు ఉండాలన్న భావనతో ఈ బుద్ధావతార సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని తప్పకుండా చదవడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది తదేకమైనటువంటి శుభయోగాల్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది 9 మాసాలలో ఈ శిశువుని పరివర్తన ప్రయోజకుడిని పెంపొందించుకోవడానికి తప్పకుండా మనము ఈ 9 మాసాలు తప్పకుండా మనం కనుక ఈ యొక్క దశావతార రూపాల్లో 9 మందిని మనం ప్రార్థన చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది. ఇక జన్మం అయిన తర్వాత, అంటే జననం అయిపోయిందండి, అబ్బాయి పుట్టేశాడు, 10 రోజుల వరకు మనకు పురుడు ఉంటుంది. 11వ రోజు నుంచి 21వ రోజు వరకు అంటే బారసాల ప్రక్రియల వరకు కల్కి అవతారయుక్తమైనటువంటి శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి ఆ కల్కి అవతారాన్ని మనము ప్రార్థన చేయాలి, అష్టోత్తరాలు చదువుకోవాలి, పూజలు చేయాలి. కల్కి అవతారానికి ఎలా పూజలు చేస్తాం స్వామి అంటే, కల్కి అవతారానికి కూడా సహస్రనామార్చన, అష్టోత్తరాలు కూడా ఉన్నాయండి. వారికి కూడా స్వామివారికి ఖండనుడు అంటే పాపనాశనాన్ని చేసేవాడు కల్కి. పాపనాశనాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి, పాపనాశనాన్ని చేయడానికి, పుణ్యప్రాప్తిని పెంపొందించుకోవడానికి ఈ యొక్క దశావతారంలో, ఈ కలియుగంలో కలియుగాంతంలో అవతరించబోయేటువంటి మహాశక్తి శ్వేతమైనటువంటి గుర్రాన్ని అంటే తెల్లటి గుర్రాన్ని ఎక్కి గుడ్డలితో వచ్చేవాడే కల్కి అవతారుడు. ఈ కల్కి అవతారంలో మనకి కలియుగాంతంలో కనబడుతుంది ఆ స్వామి జననిస్తాడు. కాబట్టి ఇది యొక్క మన నమ్మకం. ఇది మాత్రమే శాసనం, ఇది మాత్రమే నిర్వివాదం లేని దశావతార రూపం. ఈ సమయంలో 21 రోజులు అంటే 11 నుంచి 21 రోజుల మధ్యలో ఈ నామస్మరణ చేయడం వల్ల మన పిల్లవాడికి ఎటువంటి కుయుక్తులు పన్నకుండా ధర్మమైనటువంటి ప్రజోపకరమైనటువంటి స్థితిని పొందాలనే తపనతో ఈ యొక్క తత్వం, ఈ దశావతారాలని గర్భిణీ స్త్రీలు కనుక పాటిస్తే చాలా మంచి సంతానాన్ని పొందుకుంటారు. జీవితంలో మీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకపోవడం, ధనానికి, ఆనందానికి ఎక్కడ కూడా లోటు రాకుండా సుఖమయమైన జీవితాన్ని పొంది చాలా సమృద్ధి అయినటువంటి ధనధాన్య వృద్ధితో, సంపదలతో వృద్ధి పొంది ఆనందాన్ని తప్పకుండా పొందుతారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రయత్నం చేద్దాం. ఇదొక పరిశోధన. ఇలా చేస్తే మనకి శుభయోగాలు ఉంటాయి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇది జరుగుతుంది. ఇది భగవంతుని మీద పూర్తి స్థాయి విశ్వాసంతో ఇలా కనుక మనం చేసినట్టయితే అత్యంత శుభదాయకమైనటువంటి సత్సంతానాన్ని మాత్రమే పొందుతారు. ఒకవేళ సంతానం పొందే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్న వారు కూడా 9 రోజులు ఇలా మనకి మత్స్య, కూర్మ, వరాహ, లక్ష్మీ నారసింహ, వామన, రామ, బలరామ, బుద్ధుడు ఇలా అన్ని అవతారమైనటువంటి ఈ 9 రోజులు కనుక ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా సంతానం పొందవచ్చేమో. ప్రయత్నం చేద్దాం. దానికి ఏమాత్రం ఖర్చు లేదు కదా. ఇట్లా చేయడం వల్ల ఏదైనా ఖర్చు ఉందా, నష్టం ఉందా అంటే అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్తారు కదా, పనికిరాని విషయాన్ని చెప్తారు కదా, వారిని నేను ప్రశ్నించే విధానం ఇదే. దీనివల్ల పైసా ఖర్చు లేదు. సమయం, గర్భిణీ స్త్రీలకి సమయం ఉంటుంది, ఒక అరగంట, 1 గంట పాటు సమయం ఖర్చు అవుతుంది మీకు, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఆలోచించండి. గర్భము లేనివారు కూడా అంటే సంతానం లేనివారు 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా సంతానం పొందట్లేదు, ఏం చేయాలి అన్నవారు కూడా ఇలా ఈ 10 రోజులు, మొదటి రోజున మత్స్యావతారం, 2వ రోజున కూర్మావతారం, 3వ రోజు వరాహావతారం, 4వ రోజు లక్ష్మీనరసింహస్వామి, 5వ రోజు వామనావతారం, 6వ రోజు పరశురామావతారం, 7వ రోజు రామావతారం, 8వ రోజున కృష్ణ బలరామావతారం, 9వ రోజున బుద్ధావతారం, 10వ రోజున కల్కి అవతార సంబంధమైనటువంటి పూజాధిక నిర్వహించండి. మీరే చదవండి. స్వామివారికి ఏమీ లేదు, ధూపము, దీపము, నైవేద్యం, అష్టోత్తరం చదువుకోవడం, స్వామివారి ఆరాధన చేయడం, భగవద్గీత శ్లోకాలు పాలన చేసుకోవడం, ఇలాంటివే. పెద్దగా హోమాలు నిర్వహించక్కర్లేదు. స్వామివారికి 2 అగరబత్తి లేదా 1 అగరబత్తి, కాసింత బెల్లము, కాసింత పెసరపప్పు, మనస్ఫూర్తిగా ఒక నమస్కారం ఇక్కడ స్వామివారిని నిలబెట్టుకోండి. దశావతారాలను ఇక్కడ నిలబెట్టుకోండి.
తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. భార్యాభర్త ఇద్దరు కూడా తప్పకుండా చేయండి. సంతానం పొందే నిమిత్తమై స్వామి దేవాదిదేవ మహావిష్ణు పరమశివ మాకు ఈ అనుగ్రహాన్ని పొందించు స్వామి అని చెప్పేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై ప్రయత్నాలు చేయండి. 11వ రోజు మీరు సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చును. ప్రయత్నం చేద్దాం, పోయేదేం లేదు కదా. ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి. గర్భవతులు ఇలా ప్రయత్నం చేసి మీ ఉజ్వల పిల్లల భవిష్యత్తుకు కారణమవ్వండి. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారు సంతానం కూడా పొందండి. ఇది నమ్మకంగా చేయండి. తప్పకుండా శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.